హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్కిచెన్. ఈరోజు పచ్చి కంది గింజలతో ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే అందరికీ ఉప్మానా అని అంటుంటారు. ఉప్మాని కూడా చేసే విధంగా చేస్తే చాలా బాగా ఉంటుందనేదే నా అభిప్రాయము. ఇప్పుడు కంది గింజల సీజన్ కాబట్టి ఇలా కంది గింజలను వేసి ఉప్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కంది గింజలను వలుచుకోవాలి. మామూలుగా పచ్చివి, ఎర్రవి కూడా దొరుకుతాయి. మీకు వీలుని బట్టి ఏవి కావాలంటే అవి వాడుకోవచ్చు. ఇవి 1 కప్పు దాకా తీసుకున్నాను. మరి కడాయి వేడి చేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తరువాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి లో ఫ్లేమ్ మీదే వేయించాలి. మరి జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి. మరి 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా పోపంతా ఎర్రగా వేగాక నేను ఇక్కడ 1/2 కప్పు దాకా బన్సీ రవ్వ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే బొంబాయి రవ్వని కూడా వేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్ మీదే రవ్వ అంతా వేగాక పక్కన పెట్టి అదే కడాయిలో ఆయిల్ని వేసుకోవాలి ఇంకొద్దిగా. ఇలా ఆయిల్ వేడైన తరువాత కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, మరి కొద్దిగా అల్లం తురుముని వేసుకోవాలి. ఇలా బాగా పచ్చిమిర్చి వేగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన టమాటోలు, మరి 1 కప్పు దాకా కంది గింజలను కూడా వేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, నేను ఇక్కడ జీలకర్రని పోపులో వేయలేదు, ఇలా వేస్తున్నాను. ఇది ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మరి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తరువాత కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కంది గింజలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కంది గింజలు మెత్తబడాక నేను ఇక్కడ 1/2 కప్పు దాకా రవ్వ తీసుకున్నాను. దానికి 3 కప్పుల దాకా వాటర్ వేస్తున్నాను. అప్పుడు కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు దాకా వాటర్ ఎక్కువ వేసుకోండి. మరి ఇంకొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ గింజలకి కొద్దిగా వేశాను. ఇంకొద్దిగా వాటర్లో వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరిగాక ఇందాకే వేయించుకున్న రవ్వని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పోపుని రవ్వలో వేసి వేయించడం వల్ల మినప్పప్పు, శనగపప్పు క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ వేయలేదు. మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ కంది గింజలతో సాంబార్ కూడా చేశాను. దానిని కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలుపండి. కొద్దిగా కొత్తిమీర చల్లితే ఎంతో టేస్టీగా ఉండే కంది గింజలతో ఉప్మా రెడీ. చూశారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.